ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలాంటి నిరాశజనకమైన పరిస్థితుల గుండా వెళ్ళడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. కానీ జీవిత సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే శ్రమల పాఠశాలలో శిక్షణ పొందడం తప్పనిసరి. శ్రమల పాఠశాలలో శిక్షణ పొందడం అంటే శ్రమానుభవాల గుండా వెళ్ళటమే. ఇదంత సులభమైన పనేం కాదు. కానీ విజయాలు సులభంగా రావుగా. కొన్నిసార్లు ఒకే ఒక్క విజయం కోసం సంవత్సరాల తరబడి యుద్ధం చేయాల్సి ఉంటుంది. మనతో యుద్ధం చేస్తున్న మన శత్రువు అతి భయంకరమైన వ్యక్తి. వాడి సైన్య సమూహాలు అత్యంత భీకరమైనవి. వాటితో పోరాడేందుకు కొన్నిసార్లు పరలోక సైన్య సమూహాలు మూకుమ్మడిగా దిగిరావాల్సి ఉంటుంది. యుద్ధం భీకరంగా జరుగుతుంది, కానీ అంతిమ విజయం మాత్రం పరలోక సైన్యాలది. యుద్ధం ముగిసి విజయ ధ్వనులు ప్రతిధ్వనించే సమయంలో మన పెదవులపై చిరునవ్వులు, మన కళ్ళ నిండా ఆనంద బాష్పాలు, మన హృదయాలలో కృతజ్ఞతతో నిండిన స్తుతి ఆరాధనలు. శ్రమలపై క్రీస్తు తప్పక విజయాన్నిస్తాడని మన మనసులకు తెలుసు. ఐహిక వేదాంతాలు, ఐహిక మతాలు శ్రమలను, కష్టాలను ఎదుర్కొనే విషయంలో ఘోరంగా ఓడిపోతున్నాయి. ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నాయి. అవి కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తూ శ్రమలు, కష్టాలు ఆవరించినప్పుడు, బాధలు, వేదనలు చుట్టుముట్టినప్పుడు వాటిని భరించడం తప్ప మరో మార్గం లేదని చెబుతున్నాయి. అయితే క్రైస్తవులమైన మన పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మన శ్రమ సమయాలలో క్రీస్తు ఎడతెగక మనతో ఉంటాడు. శ్రమలలో ఆయన మనతో ఉండడం మాత్రమే కాదు, శ్రమల అలలపై మనం ఎలా నడవాలో కూడా ఆయన మనకి నేర్పిస్తాడు. అంతేకాదు, చివరిగా శ్రమలపై ఆయన మనకి విజయాన్నిస్తాడు. ఆహా, ఆయనను వెంబడించే మనకి ఇదెంత అద్భుతమైన అనుభవం! ఇనుప గొలుసులతో బంధించబడి ఫిలిప్పీలోని చీకటి చెరసాలలోకి త్రోయబడిన పౌలు శీలలు నిశ్శబ్ద నిశీది వేళల్లో ఆనంద గానాలు చేయడానికి గల కారణం క్రీస్తు వాళ్ళతో ఉండటమే. శ్రమ సమయాలలో క్రీస్తు వాళ్ళతో ఉండడం మాత్రమే కాదు, ఆ శ్రమలపై ఆయన వాళ్లకు విజయాన్నిచ్చాడు. ఫలితంగా భూమి కంపించింది, చెరసాల పునాదులు వణికాయి, చెరసాల ద్వారాలు తెరుచుకున్నాయి, బంధకాలు ఊడిపోయాయి. తాను శ్రమల కొలిమిలో కాలిపోతున్న సమయంలో విజయ ధ్వనులు చేసేందుకు పౌలుని నడిపించింది క్రీస్తు సన్నిధి. అందుకే అతడు నేనెప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అని అనగలిగాడు. నేనెప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడను. ఆహా, ఇదెంత అద్భుతమైన మాట! అవును, బలవంతుడైన దేవుడు మనతో ఉన్నప్పుడు మనం బలవంతులం కాక మరేమవుతాము? అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చగల దేవా, పోరాటాలలో విజయాన్నిచ్చే ప్రభు, ఏ తోడు లేక నేను ఒంటరినై ఉన్నప్పుడు, ఏ ఆశ లేని నైరాశపు స్థితిలో నేను పడున్నప్పుడు, ఏ దిక్కు లేక నేను కొట్టుమిట్టాడుతున్నప్పుడు నీపై ఆనుకునే విశ్వాస హృదయాన్ని నాకు దయచేయి. నీ వాక్యాన్ని నమ్మే విశ్వాసం, నీపై ఆధారపడే విశ్వాసం, నీ శక్తి విడుదలయ్యే వరకు పట్టుబట్టే విశ్వాసం, నువ్వు ఆశీర్వదించే వరకు నిన్ను వదలని విశ్వాసం నాకు దయచేయి ప్రభు. నన్ను ఆశీర్వదించు నీ ప్రేమతో. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.